Hello students, Namaste. Today there is a class about differentiation. సో డిఫరెన్షియేషన్ అనే క్లాస్లో అనే లెసన్లో మనం ఇంటిగ్రేషన్ చెప్పుకుంటున్నాం. ఇంటిగ్రేషన్లో చెప్పేటప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అని అడిగినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ డిఫరెన్షియేషన్ గురించి సమ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని చెప్పేసి అడిగారు. సో ఆ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఏ విధంగా వచ్చాయి, ఫార్ములాస్ గురించి, ఆ ఫార్ములాస్ని ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఈ లెసన్ నుంచి 7 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ కదా. సో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో కొన్ని చెప్పుకుందాం. వాటి నుంచి నెక్స్ట్వి మీరు ఏమైనా డౌట్లు ఉంటే కనుక, క్వశ్చన్స్ ఏమైనా డౌట్లు ఉంటే కనుక, అంటే ఏ ప్రాబ్లమ్ని ఏ విధంగా చేయాలి అనేది ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ ఫార్ములాస్ని బట్టి చేయడం జరుగుతుంది. కొన్ని చెప్తాను, కొన్ని మిగిలినవి చేయడానికి ట్రై చేయండి. వస్తే వెళ్ళండి గుడ్, రాకపోతే కనుక ఆ ప్రాబ్లమ్ని నాకు పంపించినట్టయితే వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే అన్ని ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. లెసన్ మొత్తం చెప్పాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఓకే, ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం అండ్ అంత టైం కూడా ఉండకపోవచ్చు. దాని గురించి ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ టాపిక్స్ వాటికి సంబంధించిన మోడల్స్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఈ డిఫరెన్షియేషన్కి సంబంధించిన మిగిలినవి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏదన్నా ప్రాబ్లమ్స్ అర్థం కానివి ఏమైనా ఉన్నా కానీ నాకు పంపిస్తే నేను వాటికి ఆన్సర్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వాట్ ఈజ్ మెంట్ బై డిఫరెన్షియేషన్? డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? ఫస్ట్ వీ నీడ్ టు నో ద ఇంట్రడక్షన్ అబౌట్ ద డిఫరెన్షియేషన్. సో ఇఫ్ యు సీ, ఏదన్నా కొన్ని మెషిన్స్ ఏవైనా ఉన్నా కానీ వాటిలో వాటి యాక్యురసీ గురించి మాట్లాడతారు. యాక్యురసీ అంటే అది పనిచేసే విధానం. ఓకే, అంటే ఏదన్నా ఒక మెషిన్ కొన్నా కానీ, ఒక వాషింగ్ మెషినే కొన్నా కానీ, ఒక ఫ్రిడ్జే కొన్నా కానీ మీరు ఏం చేస్తారు, దాని యాక్యురసీ, దాని పనితనం అనేది మీరు తెలుసుకోవాలని కోరుకుంటారు. ఓకే, 100% యాక్యురేట్ అంటారు. అంటే అర్థం ఏంటి, మనం ఎంత ఇన్పుట్ ఇస్తే అంత అవుట్పుట్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది. అంటే there is no losses. Okay, if you give some much of energy, then that much of energy is converted, then there is no loss అని చెప్పొచ్చు. సో లాస్ ఉందా లేదా అంటే 100% అనేది యాక్యురసీ ఉంటుందా లేకపోతే అంతకన్నా తక్కువ ఉంటుందా అనేవి ఈ డిఫరెన్షియేషన్ ఉపయోగించి చెప్తూ ఉంటాం అనమాట. ఏదైనా ఒక మెషిన్ అనేది 100% యాక్యురేట్గా పనిచేస్తుందా, లేకపోతే దెర్ ఈజ్ ఎనీ లాసెస్, విండ్ లాసెస్ ఉంటాయి, తర్వాత దాంట్లో లోపల ఉండే కరెంట్ లాసెస్ ఉంటాయి, హీట్ లాసెస్ ఉంటాయి. సో వీటి గురించి ఈ డిఫరెన్షియేషన్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. ఈ డిఫరెన్షియేషన్ విల్ గివ్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మెషిన్ ఇన్ ఏ ఇండస్ట్రీ. సో వాటిని మనం ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెన్షియేషన్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ అంటే ఇది హౌ మచ్ వి గివ్, హౌ మచ్ వి రిసీవ్, ఎంత మనం ఇస్తున్నాం, ఎంత మనం తిరిగి గెయిన్ చేసుకుంటున్నాం అనే వాటి మధ్య డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ డిఫరెన్షియేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ ఎందుకు, వీటి ఫార్ములాస్ అనేవి చాలా ఉన్నాయి. ఒక 23, 24 లాస్ట్ ఇంటిగ్రేషన్లో చెప్పుకున్నాం. వాటి మొత్తానికి డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ అనేవి ఏ విధంగా వచ్చాయి, ఓకే, ఆ ఫార్ములాస్ అనేవి ఏ విధంగా వచ్చాయి అనేది అనే దాని గురించి దెర్ ఈజ్ ఏ బేసిక్ సిచ్యువేషన్ ఈజ్ దేర్. ఆ బేసిక్ ఫార్ములాని నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తాను. దట్ ఈజ్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అయినట్లయితే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈస్ ఏ ఫంక్షన్, దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ విల్ బి ద డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఫర్ దిస్ ఫంక్షన్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అయితే దాని యొక్క అవుట్పుట్ అంటే దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే కనుక ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో ఆ ఫంక్షన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కదా, అంటే ఇది వై అనుకున్నట్లయితే దాని డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయితే, ఇఫ్ వై ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ ఎక్స్,
అంటే ఎక్స్ఎల్లో ఫంక్షన్ అనమాట. అంటే మనం ఏమన్నదంగా రాసుకుంటాం, y ఈక్వల్ టు x². ఫర్ ఎగ్జాంపుల్ అంటే y అనేది ఒక ఫంక్షన్, ఇట్ ఈజ్ ఇన్ ద ఫంక్షన్ ఇన్ ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్లో ఉన్నట్టు. అయితే దీన్ని మనం ఏ విధంగా ఇండికేట్ చేయొచ్చు, y డాష్ అని ఇండికేట్ చేయొచ్చు, ఆర్ dy/dx అని కూడా మనం ఇండికేట్ చేయొచ్చు. dy/dx అంటే ఇఫ్ y ఈజ్ ఏ ఫంక్షన్ దెన్ దాని యొక్క డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఏమవుతుంది, dy/dx అవుతుంది. ఓకే, దీన్ని మనం చదివేటప్పుడు ఏమని చదువుతాం అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x, dy/dx విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. y బికాస్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ x. ఒకవేళ y అనేది పీలో ఫంక్షన్ ఉందనుకోండి, y ఈక్వల్ టు p². ఇది కూడా ఒక ఫంక్షనే, ఇది కూడా ఒక తెలుగులో అయితే కనుక ప్రమేయం అంటాం. y ఈక్వల్ టు p², ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చెప్పాలంటే ఏం చెప్తారు, y డాష్ అని చెప్పొచ్చు, ఆర్ dy/dp అని చెప్తాం. అంటే వీఆర్ డిఫరెన్షియేటింగ్ y విత్ రెస్పెక్ట్ టు p, విత్ రెస్పెక్ట్ టు pతో డిఫరెన్షియేషన్ చేస్తాం, ఎందుకంటే దట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ p అనమాట. అందుకు ఓకే, అంటే ఇచ్చిన వాల్యూని బట్టి మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. ఓకే, ఒకవేళ pలో ఉంది కాబట్టి dy/dp అంటున్నాను, ఒకవేళ ఇది క్యూలో ఉంటే dy/dq. మోస్ట్ ఆఫ్ ఆల్ మనం దేన్ని యూజ్ చేస్తామంటే మ్యాథమెటిక్స్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్సే చేస్తాం. వై బికాజ్ ఇన్ కోఆర్డినేట్ జామెట్రీ వీ విల్ ఆల్వేస్ యూజ్ ఎక్స్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ వై యాక్సిస్, వై డాష్ ఎక్స్ డాష్. సో ఈ వాల్యూస్ మనం XY వాల్యూస్ కింద మనం ఇండికేట్ చేసుకుంటాం. కాబట్టి మోస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ యూజ్ దిస్ ఫంక్షన్ ఓన్లీ. కాబట్టి dy/dx మాత్రమే అవుతుంది, మిగిలినవి అవ్వవు అనుకోవడానికి వీల్లేదు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కొక్కసారి y ఈక్వల్ టు p², ఇదే ఇచ్చాడు అనుకోండి, అప్పుడు dy/dp ఫైండ్ అవుట్ చేయండి అని ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. సో మాకు తెలీదు, ఇది y డాష్ తెలుసు, dy/dx తెలుసు, dy/dp ఏంటి అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ టు గెట్ రీడ్ ఆఫ్ ద కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్ని ఓవర్కమ్ చేయడానికే నేను ఇది చెప్తున్నాను అనమాట. p అనేది ఒక ఫంక్షన్, ఓకే, ఎక్స్ఎల్లో ఉండే ఫంక్షన్ అనమాట. అయితే dy/dx చేస్తాం, pలో ఉండే ఫంక్షన్ అయితే dy/dp చేస్తాం. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, మనం ఈ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఏ విధంగా వచ్చాయి, ఫార్ములాస్ హౌ కెన్ వీ గెట్ ద ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ ఏ విధంగా వచ్చినాయో మనం ఒక బేసిక్ ఫార్ములాని బట్టి, బేసిక్ లాని బట్టి మనం ఈ ఫార్ములాస్ ఏ విధంగా వచ్చినాయో మనం ఇప్పుడు చూద్దాం. సో కొన్ని చెప్తాను, సో కొన్ని చెప్పి కంటిన్యూ చేద్దాం నెక్స్ట్. సో నాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే మీరు క్లాసు చాలా ఎక్కువ లాంగ్ తీసుకుంటున్నారు, అందువల్ల మేము ఎక్కువ దాన్ని ఫోకస్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. ఏం చేస్తారంటే మొత్తం వీడియో నేను పెట్టేసిన మాత్రం మీరు ఏంటి మొత్తం చూడాల్సిన అవసరం లేదు, అక్కడ వరకు మీకు కొంచెం వరకు చూశారు, కాన్సన్ట్రేషన్ తగ్గింది, ఆపేయండి. యూ నీడ్ టు టేక్ ఏ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ వచ్చి ఇది అక్కడ వరకు అయ్యిందండి అక్కడ పాజిలో పెట్టుకుని తర్వాత మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోండి, ఇబ్బంది ఏముంది. సో యూ నీడ్ టు గెట్ ఒక రన్నింగ్ నోట్స్ని ఫాలో చేయండి. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ఆ బేసిక్ ఫార్ములా ఏంటంటే ఇఫ్ f of x is a function, if f of x is a function then f dash of x is equal to limit h trash to 0 f of x plus h minus f of x by h. So by using this proper formula we will get all the formulas for f of x anamata. Sir, how is it possible? So you need to get the answer. ఆ ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేసిక్ ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకునే ఫార్ములా ఏంటి, dy/dx. సో dy/dx ఆఫ్ x వాల్యూ ఎంత అవుతుంది, ఫార్ములా ఉంది మీ దగ్గర, dy/dx ఆఫ్ ఎక్కడ రాస్తాం, ఇక్కడ చూద్దాం, dy/dx ఆఫ్ x. సో ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్ములా ఇన్ డిఫరెన్షియేషన్. dy/dx ఆఫ్ x వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. dy/dx ఆఫ్ x², dy/dx ఆఫ్ x² 2x అవుతుంది, అంతేనా.
సో ఈ వాల్యూస్ ఏ విధంగా వచ్చినాయి సార్? ఫార్ములాస్ బాగానే చెప్పేశారు. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అనేది మనం ఇక్కడ సింపుల్ ఈ ఫార్ములాను ఉపయోగించి చేయడం జరుగుతుంది. చూడండి, దట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్ములా. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చాడు, సో డిఎఫ్ బై డిఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. అవునా? అయిందో లేదో చూద్దాం. ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దాని డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ వాల్యూ బదులు నేనేం పెడతాను? ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టుకుంటాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఎక్స్. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్. వై? బికాస్ ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టుకుంటాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఎంతమ్మా? ఎక్స్ ప్లస్ హెచ్ minus f of x value. What is the f of x value given here? X minus x by h అనమాట. ఓకే, సో చూసుకున్నట్టయితే లిమిట్ h ట్రాన్స్ టు 0. సో కిందన h ట్రాన్స్ టు 0 అన్నాడు. సార్ లిమిట్ అప్లై చేసేయచ్చు కదా. ఇక్కడ అప్లై చేస్తాం అనుకోండి, ఏమవుతుంది? h వాల్యూ 0 అయితే సో ఎనీథింగ్ బై 0 వాల్యూ ఎంత అవుతుంది? ఇన్ఫినిటీ అయిపోతుంది. ఓకే, we will always get rid of this h అనమాట. ఈ హెచ్ని ఎప్పుడు మనం క్యాన్సిల్ చేయడానికే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. సో దానికోసం నేను ఏం చేస్తాను? ఈ హెచ్ని ఏదో విధంగా ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయడం కోసం సో లాస్ట్ వరకు కూడా నేను లిమిట్ని అప్లై చేయను. ఎప్పుడైతే ఈ డెనామినేటర్లో హెచ్ అనేది ఎలిమినేట్ అయిపోతుందో అప్పుడే లిమిట్ని నేను అప్లై చేస్తాను. ఓకే, సో దట్స్ వాట్ ఐ డూ. సో చూద్దాం. లిమిట్ h ట్రాన్స్ టు 0 x ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ విల్ గెట్స్ క్యాన్సిల్. సో ఏం మిగిలింది? హెచ్ బై హెచ్. హెచ్ అండ్ హెచ్ ఆల్సో గెట్స్ క్యాన్సిల్డ్ 1 అనమాట. లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0. ఇప్పుడు లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0 అప్లై చేసినా అక్కడ ఏం హెచ్ లేదు కాబట్టి ఇబ్బంది లేదు. సో హెచ్ బై హెచ్ వాల్యూ 1. లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0 1 అనమాట. దట్ ఈస్ ఎ కాన్స్టెంట్. ఆన్సర్ ఎంత వచ్చింది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 వచ్చింది. సో క్వశ్చన్ ప్రకారం ఏంటి? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనమాట. అలా వచ్చింది ఫార్ములా బై యూజింగ్ ద బేసిక్ ఫార్ములా ఇన్ ద లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో మీరు ఆల్రెడీ చూసారు ఈ ఫార్ములాని. లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అనమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనమాట. అలా వచ్చింది ఈ ఫార్ములా. డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1. ఇక్కడ ఫంక్షన్ ఏంటి? ఎక్స్. ఇప్పుడు ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. సో ఎక్స్ స్క్వేర్ ఇచ్చి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేస్తాం? సేమ్ రొటీన్ ఫార్ములా, సేమ్ రొటీన్ చూద్దాం. లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0. లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా? ఎక్స్ స్క్వేర్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఎంత అవుతుంది? సో ఎక్స్ ప్లస్ హెచ్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టుకోవడమే. ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఎంత? ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై హెచ్ అనమాట. చూద్దాం ఎంత వచ్చిందో. లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0 ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, రైట్? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2xh అంతేనా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab దాని ప్రకారం మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఏది ఉందో అది రాస్తాం బై హెచ్. ఓకే, కింద ఉన్న హెచ్ని నేను ఎలిమినేట్ చేయాలి. అప్పటి వరకు నేను ఈ లిమిట్ని అప్లై చేయను. సో చూద్దాం ఏమొచ్చిందో. లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0. లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2xh మైనస్ ఎక్స్ స్క్వేర్. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, అదే రాశాను.
బై హెచ్ అనమాట. సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్. సో ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. హెచ్ని ఏం చేస్తాను, బయటకి కామన్ తీసేస్తాను. రైట్, లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0. సో హెచ్ కామన్ తీసేస్తే ఏమవుతుంది, హెచ్ ప్లస్ 2x బై హెచ్ అనమాట. సో హెచ్ అండ్ హెచ్ విల్ గెట్స్ క్యాన్సిల్డ్. సో ఏముంది, లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0 హెచ్ ప్లస్ 2x బై 1 వేసుకున్నా ఒకటే, వేయకపోయినా ఒకటే. ఎందుకంటే డినామినేటర్లో 1 మనం వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటే వస్తుంది. సో హెచ్ ప్లస్ 2x బై హెచ్. సో మీకు ఇది కనబడట్లేదు అనుకుంటా, కాబట్టి నేను సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎలాగో మనకు ఖాళీ ఉంది కదా, ఇక్కడ రాసుకుంటాను. ఓకే, లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0 హెచ్ ప్లస్ 2x అనమాట. హెచ్ ప్లస్ 2x బై 1 వేసుకున్నా ఒకటే, వేయపోయినా ఒకటే. ఎందుకంటే బై 1 వేసినా మనకి వేయపోయినా కనబడదు. సో హెచ్ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాను, ఎందుకంటే కిందన డౌన్లో ఉన్న డినామినేటర్లో ఉన్న హెచ్ని మనం క్యాన్సిల్ చేసేసాం. కాబట్టి ఇక్కడ వేసినా సరే అది ఇన్ఫినిటీ అవ్వదు. సో హెచ్ వాల్యూని సో లిమిట్ అప్లై చేస్తాను అనమాట. లిమిట్ అప్లై చేస్తే ఎంత వస్తుంది, హెచ్ వాల్యూ బదులు 0 పెట్టుకోవడమే. 0 ప్లస్ 2x. సో ఇది ఎంత అవుతుంది, 2x అవుతుంది. ఏ వాల్యూ, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 2x వచ్చింది. అంటే ఇచ్చింది ఏంటిది, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x. ఇది ఫార్ములా అనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా చేసుకుంటూ వెళ్తే ఎక్స్ పవర్ ఎన్కు ఏమొచ్చింది, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1. దట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా. ఆ విధంగా వచ్చినాయి. సో మిగిలినవి కూడా అలా చేయడానికి ట్రై చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, తర్వాత నెక్స్ట్ రూట్ ఎక్స్, డివైడ్ ఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్, 1/2 రూట్ ఎక్స్ ఫార్ములా. సో డివైడ్ ఎక్స్ ఆఫ్ డెరివేటివ్స్ యొక్క ఫార్ములాస్ని కూడా మీకు ఒక దగ్గర ఇస్తాను, చూద్దాం. సో అవన్నీ రాయడానికి దట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. అయినా సరే వీ విల్ టేక్ ఇట్, చూద్దాం. సో బేసిక్ ఫార్ములాను ఉపయోగించి ఈ ఫార్ములాస్ ఏ విధంగా వచ్చినాయి అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దాని ప్రకారం ఇప్పుడు ఇచ్చిన ఇంకొక ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఇచ్చింది ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఇచ్చాడు అనుకుందాం ఈసారి. దెన్ ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని అడిగాడు. సో హీ హ్యాస్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అండ్ he would like to know about f dash of x. సో f dash of x ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు కదా, f dash of x is equal to limit h trans to 0 f of x plus h minus f of x by h. సో చూసుకున్నట్టయితే లిమిట్ h trans to 0 0 0 0. నైస్. లిమిట్ h ట్రాన్స్ టు 0 x ప్లస్ హెచ్ ఇచ్చాడు. లిమిట్ h ట్రాన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ హెచ్. సో x వాల్యూ బదులు నేను ఏం పెట్టుకుంటాను, x ప్లస్ హెచ్ పెట్టుకుంటాను. అంటే రూట్ ఓవర్ x ప్లస్ హెచ్ మైనస్ f ఆఫ్ x వాల్యూ అంతా రూట్ x బై హెచ్ అనమాట. సో మనం కింద ఉన్న హెచ్ని గ్యారంటీగా ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయడానికి మనకి ఏదన్నా లింక్ ఏమైనా ఉందా ఏమైనా చేయడానికి? సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. దట్స్ ద రీజన్ వాట్ విల్ ఐ డూ, ఐ విల్ డూ. సో న్యూమరేటర్లో 2 రూట్లు ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే దీన్ని రేషనలైజ్ ద న్యూమరేటర్ చేస్తాను. న్యూమరేటర్ని రేషనలైజ్ చేస్తాననుకోండి, అప్పుడు హెచ్ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందేమో అనే చిన్న ఆశ. సో అది చేయడానికి ట్రై చేస్తాను. రేషనలైజ్ ద న్యూమరేటర్. న్యూమరేటర్ని రేషనలైజ్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? సో మైనస్ ఉంది, ప్లస్తో మల్టిప్లై చేసి ప్లస్తో డివైడ్ చేస్తాను అనమాట.
రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఎక్స్ బై రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఎక్స్. సో రేషనలైజ్ ద డినామినేటర్ అంటే దేంతో మల్టిప్లై చేసామో దాంతోనే డివైడ్ చేయాలి. ఎందుకంటే ఇది కిందది న్యూమరేటర్ డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మనకి ఈ వాల్యూ మిగులుతుంది. ఓకే, వీఆర్ నాట్ చేంజింగ్ ద ఆన్సర్ని మనం ఏం చేంజ్ చేయట్లేదు. ఏం చేస్తున్నాం, మనం న్యూమరేటర్ని మాత్రమే రేషనలైజ్ చేస్తున్నాం. ఏ బై ఏ, ఓకే, 1/1, 2/2, 3/3, 3 క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. అలాగే రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఎక్స్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇదే మిగులుతుంది. ఇబ్బంది ఏం లేదు, మనం ఏం చేంజ్ చేయట్లేదు ఆన్సర్ని. జస్ట్ వీఆర్ రేషనలైజింగ్ ద న్యూమరేటర్. వై? బికాజ్ వీ నీడ్ టు ఎలిమినేట్ దిస్ హెచ్. ఈ హెచ్ వాల్యూని మనం ఎలా అయినా ఎలిమినేట్ చేయాలి. అప్పుడే మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. దానికోసం ఏం చేశాను, రేషనలైజ్ ద న్యూమరేటర్ అనే కాన్సెప్ట్ని తీసుకున్నాను. తీసుకుంటే ఏమైంది, లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0. ఇది బాగా గమనించండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, రైట్? సో రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, సో చూసినట్టయితే బై హెచ్ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఎక్స్. సో ఏమవుతుందో చూద్దాం, చాలా ఈజీ. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి, తెలిసిన విషయమే. ఇక్కడ కూడా అంతే, స్క్వేర్ రూటు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏమొచ్చిందో నేను పక్కన రాయడానికి ప్లేస్ ఎక్కడ, పక్కన కిందన కొంచెం చూద్దాం. రైట్, లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0. సో పైన న్యూమరేటర్లో ఏం మిగులుతుంది, ఎక్స్ ప్లస్ హెచ్ మిగులుతుంది. ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్, ఓకే, బై హెచ్ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఎక్స్. ఓకే, ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ బై హెచ్ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఎక్స్. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్డ్ హియర్. సో ఏమొచ్చిందో పక్కన రాసుకుంటాను. ఐ థింక్ ఇట్ విల్ బి విజిబుల్ టు యూ. సో లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0. పైన ఏం మిగిలింది, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, హెచ్ మాత్రం మిగిలింది. హెచ్ బై హెచ్ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఎక్స్. సో హెచ్ అండ్ హెచ్ గెట్స్ క్యాన్సిల్డ్ హియర్. ఓకే, సో లిమిట్ పై కిందన హెచ్ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇది ఇన్ఫినిటీ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఏం చేస్తాను, ఈ జీరోని లిమిట్ హెచ్ ట్రాన్స్ టు 0, హెచ్ వాల్యూ వదిలి నేను 0 అప్లై చేసేయచ్చు. సో అప్లై చేస్తే ఏమవుతుంది, పైన ఏం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. 1 రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ బదులు ఏం పెట్టుకోవచ్చు నేను, 0 ప్లస్ రూట్ ఎక్స్. అంటే ఏం మిగిలింది, 1 రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్. ఏ ప్లస్ ఏ అంటే 2a, బి ప్లస్ బి అంటే 2b, సి ప్లస్ సి అంటే 2c. అలాగే రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, 1/2 రూట్ ఎక్స్ అవుతుంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 1/2 రూట్ ఎక్స్ వచ్చిందనమాట. సో మనం ఏం చెప్తున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 రూట్ ఎక్స్ వచ్చిందనమాట. ఓకే, ఇలా మనం బై యూజింగ్ ప్రైమరీ రూల్స్ వీఆర్ గెటింగ్ ద వాల్యూస్ అనమాట. వీఆర్ గెటింగ్ ద ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అనేవి మనం ఆ విధంగా ఫైండ్ అవుట్ చేసాం. సో వచ్చిన ప్రతి ఫార్ములాని మనం లైన్గా రాసుకున్నట్లయితే సో ఇట్ ఈజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ బి 1Bలో డిఫరెన్షియేషన్ అనమాట. మేడం గారు అడిగారు, ఏమనుకోకండి పక్కన.
ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఈ ఫార్ములాస్ మనం చూసుకున్నట్టయితే ఇఫ్ d/dx ఆఫ్ వీటిని ఏ విధంగా మనం ఇండికేట్ చేస్తాం, d/dx ఆఫ్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x, d/dx ఆఫ్ x 1, సో d/dx ఆఫ్ x స్క్వేర్ 2x, సో d/dx ఆఫ్ x క్యూబ్ 3x స్క్వేర్ ఫార్ములా. తర్వాత d/dx ఆఫ్ x పవర్ n, n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఫార్ములాస్ అమ్మ, వరుసగా రాస్తున్నాను అంతే. సో థర్డ్ వన్, ఫోర్త్ వన్, తర్వాత ఇంకా ఫిఫ్త్ వన్. సో ఇదే బేసిక్ ఫార్ములా మనకు తెలిసిందే. నెక్స్ట్ d/dx ఆఫ్ x 1/x మైనస్ 1/x స్క్వేర్. ఓకే, నెక్స్ట్ d/dx ఆఫ్ కాన్స్టెంట్, ఇది మర్చిపోయాను. d/dx ఆఫ్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ అంటే ఎనీ కాన్స్టెంట్ వాల్యూ అనమాట. d/dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ 0. ఓకే, సిక్స్త్ వన్. తర్వాత సెవెంత్ వన్, d/dx ఆఫ్ log x 1/x. తర్వాత d/dx ఆఫ్ a పవర్ x, a పవర్ x ఇంటూ log a బేస్ e. నెక్స్ట్ నైన్త్ వన్, d/dx ఆఫ్ e పవర్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ x. ఇంకా 9 వచ్చినాయి. ఒక్కటి మర్చిపోయినట్టు ఏదన్నా. log x, e పవర్ x, a పవర్ x అన్నీ చేసాము, కాన్స్టెంట్ చేసాము, x చేసాము, x పవర్ n వేసాము, 1/x వేసాము. ఇంకా ఏమైనా మర్చిపోయామా? చేసిందే ఒకటి వదిలేసాం కదా. 10th వన్, d/dx ఆఫ్ రూట్ x, d/dx ఆఫ్ రూట్ x వాల్యూ ఎంతమ్మా, 1/2 రూట్ x. సో ఈ 10 ఫార్ములాస్ని మీరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఏం చెప్పుకుంటాం అనేది త్వరగా వెళ్దాం. ఓకే, సో డిఫరెన్షియేషన్ అనేది వెరీ ఈజీ. ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలా ఈజీ. ఫార్ములాస్ ఒకవేళ నేర్చుకోలేదనుకోండి, అవి ఏ విధంగా వచ్చినాయి, ఏంటి కాన్సెప్ట్ ఏంటి, వీటి వల్ల యూజ్ ఏంటి అనేది మనం నేర్చుకోకపోతే ఏమవుతుంది, దట్ విల్ బీ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్ ఆల్సో. ఎందుకంటే మీరు ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎంత బాగా నేర్చుకుంటే ఇంటిగ్రేషన్ అనేది మీరు అంత బాగా చేయగలరు. ఓకే, సో యూ నీడ్ టు గెట్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ బాగా నేర్చుకోండి డిఫరెన్షియేషన్లో. వావ్, ఇదేంటి రాయట్లేదు. సారీ, మేబీ సమ్ ప్రాబ్లం. సో ఈ ఫార్ములాస్ అనేవి రాసుకోండి. సో ఎనీ problems or doubts you can ping me through comment section. Okay, until then, so next session వరకు some problems 2 marks ఇంకా మిగిలిన ఫార్ములాస్ అన్నీ ఇస్తాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ యూవీడబ్ల్యూ ఆ ఫార్ములాస్ అన్నీ చెప్పుకొని, సో స్టెప్ బై స్టెప్ వెళ్దాం. 2 మార్క్స్ అండ్ దెన్ 4 మార్క్స్ అండ్ దెన్ 7 మార్క్స్. సో కొన్ని మోడల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఆ మోడల్స్ ప్రకారం చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దట్ సెషన్స్, దెన్ యూ కెన్ గివ్ ద ప్రాబ్లమ్, ఐ కెన్ సాల్వ్ ఇట్ ఫర్ యూ అండ్ ఐ విల్ సెండ్ దోస్ పిక్చర్స్ as soon as possible. Okay, thank you for this session. I'm signing off.